హలో అక్వామ్యాన్. కళ్ళకలు వచ్చినట్టు ఇంట్లో ఆ స్పెట్స్ ఏంట్రా? నీకు అవసరం ఆ స్పెట్స్? తీసేయ్. హలో అక్వామ్యాన్. ఎవడైనా సరదాగా 1-2 పెట్స్ని పెంచుకునే వాళ్ళని చూసుంటారు, కానీ సరదా కాస్త పిచ్చి పీక్స్ పరాకాష్ఠకి చేరుకుంటే ఏమైందో చూసారా? నేను మీకు చూపిస్తా. మరి చూపించు. ఏది? వెల్కమ్ టు ద రఘురామ్ రాజాస్ పెట్ కలెక్షన్. ఇది మినీ జూ గురు. ఇంకా తెలిసిందే కదా, రెంట్ వాళ్ళు డాగ్ని తెస్తే ఎట్లాంటి సమస్యలు వస్తాయో. మా మమ్మీ కాళ్ళ మీద పడిపోయి దీనికి మీరు నామకరణం చేయండి. దీని స్టోరీ మొత్తం విన్నారు కదా, దీని వీరత్వం అది కొన్నది. అయితే వీడి రేటు కూడా చాలా ఎక్కువ చెప్పారనమాట అప్పుడు నాకు. వీడి రేట్ అంటే వీడి సైజ్కి 2500 చెప్పారు. అప్పుడు మర్చిపోయాను అనుకున్నారా? నెవా అది అటాక్ చేసింది, స్నేక్ అటాక్ చేసింది. ఈ ట్యాంక్లో అవతార పురుషుడు అని ఒకడు ఉంటాడు. సో అది రుద్రగాడి స్టోరీ. ఈ స్పాటే ఏదోలాగా అయిపోయింది అనమాట. రఘురామ్ రాజాని చూపించాలి, బట్ ఐఎమ్ రియలీ వెరీ సారీ. సో అక్వామ్యాన్ లైన్కి వెళ్దాం. నాకు గుర్తున్నంత వరకు నేను ఫస్ట్ నుంచి ఏదైతే తెచ్చానో అవి చూపించుకుంటూ వెళ్తాను అనమాట. సో అలా ఒక సిరీస్ లాగా వెళ్దాం, ఒక్కొక్క పెట్ని పట్టుకుంటూ వెళ్దాం. సో చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఐటమ్, మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇక్కడే ఉన్నాడు. వాడే అరే ఏం చేస్తున్నారా అన్నట్టు ఎట్లా చూస్తున్నాడు చూడండి. చూపి బాబు చూడండి, తోకట్లు ఊపేస్తున్నాడు. ఎంతమ్మా గుద్దు బాబు. ఏంటంటే వాకింగ్ అడుగుతాడు చూడండి. ఏంటి అదిగోండి ఇట్లా అడిగాడంటే వాడికి వాకింగ్కి తీసుకెళ్ళాలన్నమాట. సో వీడే ఫస్ట్ ఐటమ్ అనమాట. ఇంటికి పెట్ లాగా వచ్చిన ఫస్ట్ మనోడే అనమాట ఎంట్రీ ఇచ్చింది. పెట్ లాగా వచ్చాడు కానీ ఇప్పుడు తమ్ముడు అయిపోయాడు అనమాట మనోడు. రెండో తమ్ముడు అనమాట మనోడు. కదమ్మా గుద్దుబాబు, కదమ్మా గుద్దుబాబు. అందరికంటే కోపిష్టి, ఫుల్ సైకోపాత్. ఒక బట్టుగాడి కంటే కాదులేండి. సో ఈడే అనమాట మన ఫస్ట్. సెకండ్ స్నూఫ్. గుద్దుబాబమ్మ గుద్దుబాబే. సో స్నూఫీ గారిని ఎట్లా తెచ్చానంటే అదొక పెద్ద స్టోరీ అనమాట. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి నాకు జంతువులు అంటే విపరీతంగా ఇష్టం, పిచ్చి, అసలు మెంటల్ అనమాట. ఏదన్నా పెట్టిని చూసినా ఏమన్నా ఉన్నా నేను అసలు ఎట్లా బిహేవ్ చేస్తానంటే ఆ పెట్టిని తెచ్చేసి ఇంటికి వచ్చి ఏడ్చేటోడిని అనమాట. సో రోడ్డు మీద కనిపించిన ప్రతి కుక్క పిల్లని తీసుకొచ్చేసామండి, ఇంటికి తీసుకొచ్చి ఏడ్చేవాడిని అనమాట చిన్నప్పటి నుంచి. కానీ మేము రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అనమాట ముందు. సో మా మమ్మీ వద్దని చెప్పేది, మళ్ళీ ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఏం గొడవ చేస్తారు ఏంటి అని చెప్పి. ఇంకా తెలిసిందే కదా, రెంట్ వాళ్ళు డాగ్ని తెస్తే ఎట్లాంటి సమస్యలు వస్తాయో. సో ఇంకా మా మమ్మీ వద్దని చెప్పేది, నేను ఫుల్ ఏడ్చేవాడిని. కానీ ఇంకా మా మమ్మీ వద్దనేసరికి మళ్ళీ దాన్ని ఎక్కడ తెచ్చానో అక్కడికే తీసుకెళ్ళి పెట్టేసేవాడిని. ఎప్పుడు ఇదే స్టోరీ అనమాట. అయితే స్నూఫీ గాడిని ఇక్కడ ఈ ఇంటికి మేము అరౌండ్ ఒక 12 years 13 years అవుతుందేమో నాకు గుర్తున్నంత వరకు. సో స్నూఫీ గారిని తెచ్చి అన్ని నెలలు అవ్వట్లేదు. స్నూఫీ గారిని తెచ్చి జస్ట్ ఇడికి ఇప్పుడు ఒక 2.5 years ఉంటుంది, 3 years ఉంటుంది ఏమో ఏజ్. సో స్నూఫీ గారిని నేను చిన్నప్పుడు చూశాను అనమాట, మా ఇంటి దగ్గర ఒక గల్లీలో. చూస్తే అసలు పిచ్చా క్యూట్ ఉన్నాడు. అసలు నాకు ఇంకా నిద్రలో మొత్తం స్నూఫీ గాడే అనమాట ప్రతిరోజు డ్రీమ్లో. ఇంకా ఈ స్నూఫీ గారిని ఎట్లా అన్నా తేవాలని చెప్పి ఇంకా మా మమ్మీ కాళ్ళ మీద పడిపోయి, నేను ఒక కాళ్ళు మా తమ్ముడు ఒక కాళ్ళ మీద పడిపోయి 1 గంట సేపు ఏడుస్తూనే ఉన్నాం. అమ్మ సూపర్ ఉంది, కావాలి, కుక్క కావాలి, అమ్మ పెంచుకుందాం అది ఇది అని చెప్పి. అప్పుడు మా మమ్మీ ఒప్పుకుంది. ఏం కండిషన్తో? ఎవరైనా అపార్ట్మెంట్లో వాళ్ళు ఏమన్నా గొడవ చేస్తే ఇచ్చేయాలి రాబాయ్ అని చెప్పి మా మమ్మీ చెప్పింది మాకు స్ట్రిక్ట్గా. సరే అని చెప్పాం. మేము కూడా తెచ్చుకున్న 2 weeksకి మా మమ్మీ మూడో కొడుకు అనడం స్టార్ట్ చేసింది. తర్వాత అయినాయి గొడవలు. ఇంకా స్నూఫీని తెచ్చాక చేశారా మొత్తం గొడవలు అయినాయి. అపార్ట్మెంట్లో వాళ్ళు కుక్కని పెంచొద్దు అది అని చెప్పి అట్లా గొడవలు అయినాయి. కానీ ఇంకా మేము ఫైట్ చేసాం. అండ్ మనోడిని మనతోనే ఉంచుకున్నాం అనమాట. సో అది జరిగింది. మా మమ్మీయే ఫుల్ స్టాండ్ తీసుకుందనమాట ఇంకా స్నూఫీ గాడి కోసం. సో అది జరిగింది. ఇప్పుడు మనోడు ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర ఉన్న అన్ని పెట్స్ని మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తాం. అన్నిటిని ఏమి ఇట్లా ఒక చోట పెట్టేసి అట్లా ఉంచామన్నమాట. అన్నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా మ్యాక్సిమం తిరుగుతూ ఉంటాయి అన్ని పెట్స్ కూడా. సో అది మన స్నూఫీ గాడి స్టోరీ. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ పెట్. ఇదిగోండి పాము, భయంకరమైన పాము. ఎంత అయిపోయాడో చూడండి. వీడికి ఒక కొత్త ట్యాంక్ తీసుకోవాలి. అదిగోన్నది మొత్తం ఇట్లా పాములాగా పడగిప్పుతాడు అనమాట వీడు. ఈ మధ్య ఇట్లా పడగిప్పుతున్నాడు ఏంటో మరి.
చూడండి ఎంత పెద్దగా అయిపోయాడు. సో వీడ్ అనమాట సెకండ్ పెట్, ఇంట్లోకి వచ్చిన సెకండ్ పెట్, స్నేక్ హెడ్ ద డ్రాగన్. వీడైతే నాకు చాలా ఇష్టం అనమాట. వీడు మస్తు హార్డీ అనమాట. అసలు వీడు ఎటువంటి కండిషన్స్లో అయినా అసలు ఇబ్బందే పెట్టాడు, ఫుల్ హార్డీ అనమాట వీడు. అసలు ఇప్పుడు హీటర్ పాడైపోయింది అప్పుడప్పుడు ఆక్సిజన్ రాదు, అది రాదు ఇది రాదు. వీడైతే ఒకసారి కింద కూడా దుంకేసి ఒక 10-15 మినిట్స్ మేము చూసుకోలేదు కూడా, తర్వాత తీసి మళ్ళీ వీడు నేసాం. అట్లా 2 times జరిగింది. అయినా కానీ మనోడు ఇంటాక్ట్ ఉన్నాడు అనమాట. అసలు సూపర్ ఫిష్ అనమాట. నాకు మస్తు ఇష్టం వీడంటే. చాలాసేపు వీడి దగ్గర కూర్చొని వీడి దగ్గర ఆడుకుంటా ఉంటా. వీడి దగ్గరే అసలు నేను ఇక్కడ ప్లేట్ వేసుకొని కూడా తింటాను అనమాట, అంత ఇష్టం వీడంటే నాకు. వీడు సెకండ్ పెట్ అనమాట మన దగ్గరికి వచ్చి. వీడొచ్చి కూడా చాలా ఇయర్సే అవుతుంది. వీడొచ్చి ఈజీగా నాకు తెలిసి ఒక 1.5 year అట్లా దాటేసే ఉంటుంది, గుర్తులేదు. మనం ఏజ్ నంబర్స్ అయ్యేసరిగా గుర్తుపెట్టుకోమన్నమాట. సో ఇదన్నమాట మనోడి చరిత్ర. చాలా చిన్నగా, ఇదిగో ఇంత ఉన్నప్పుడు తెచ్చానేనండి. ఇంత ఉన్నప్పుడు తెచ్చా, అప్పుడు కమ్యూనిటీ ట్యాంకులో ఉండేవాడు. ఇప్పుడు చూడండి మొత్తం రాక్షసిలాగా తయారయ్యాడు. Now let's move on to the other pet. బ్యూటిఫుల్ aquarium అన్నమాట. మస్తు కమ్యూనిటీ ట్యాంక్ ఇది. చూడండి అన్నీ ఎట్లా మెరుస్తున్నాయో దగమని. సో ఈ ట్యాంక్కి సోలార్ లైట్ పెట్టాను కాబట్టి ఇవన్నీ ఇంతలాగా మెరుస్తున్నాయి అనమాట. మీకు సోలార్ లైట్ కావాలంటే తక్కువ రేటుకి హైమా అక్వాటిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒకసారి నేను నంబర్ ఇస్తాను స్క్రీన్ మీద, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సోలార్ లైట్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. మస్తు వస్తుంది అనమాట లుక్. ఆస్కార్స్ కూడా చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో, 2 ఆస్కార్స్, సూపర్. సో ఈ ట్యాంక్లో ఈ ప్యారెట్ గడు ఉన్నాడా, వీడు అనమాట 3rd senior ఇంట్లో. వీడు కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు. వీడిని తెచ్చినప్పుడు కూడా వీడు చాలా చిన్నగా ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయాడో. వీడిని ఎన్ని చేపలు కొట్టాయంటే, ఒకసారి అలిగేటర్ గారు అటాక్ చేసింది. అప్పట్లో మన దగ్గర ఒక పాకు ఉండేది, అది అటాక్ చేసింది. స్నేక్ హెడ్ అటాక్ చేసింది. వీడు ఆ కుండల్లో దాంకొని అది చేసి ఇది చేసి ఫైనల్గా అయితే సర్వైవ్ అయ్యాడు అనమాట ఇన్ని రోజులు. సో వీడు అనమాట సెకండ్ పెట్. ఆ తర్వాత ఇందులో ఇంకా చెప్పాలంటే తర్వాత వచ్చినాయి ఇవన్నీ. ఇంకా మీకు తెలిసిందే ఆ జర్నీ మొత్తం ఏదేది ఎట్లా వచ్చిందో. ఇదిగోండి తర్వాత దీనికోసం వీడిని కూడా తెచ్చాను అనమాట. అంటే ప్యారెట్స్ 2-3 ఉంటే అవి మంచిగా కలిసి తిరుగుతాయని చెప్పి దాన్ని కూడా తెచ్చాను. అండ్ దెన్ ఈ జైంట్ గోరామి, అండ్ ఇదిగోండి క్లౌన్ నైఫ్ కూడా చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. అండ్ దెన్ మన రెడ్ టైల్ క్యాట్ ఫిష్ గాడు, ద ఫ్లాష్ మ్యాన్. సో అలా అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ ట్యాంక్గా మారింది. అయితే ఇందులో పికాక్ బాస్ అనేది లేదనమాట. ఇంకా ఆ పికాక్ బాస్కి ఏమైందంటే, వీటికి లివర్ ఫీడ్ చేస్తే ఆ పికాక్ బాస్ లివర్ని తిని మొత్తం ఇట్లా నెక్స్ట్ డే కల్లా మొత్తం కక్కుకున్నాయి అనమాట ట్యాంకులో. అయితే మేము మార్నింగ్ లేచి చూసేసరికి అన్నీ ఇట్లా పైకి ఫ్లోట్ అవుతున్నాయి ఫిషెస్ అన్నీ. వాటర్ కూడా మొత్తం ఇట్లా డస్టీగా అయిపోయింది. అరే ఏమైందిరా అబ్బాయి అని అనుకున్నాం. ఫాస్ట్గా వాటర్ చేంజ్ చేస్తున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఇంకా కింద పడుందనమాట పికాక్ బాస్ బాడీ అనేది. అదైతే లేదు ఇంకా మనతో, ఇంకా అప్పుడే చనిపోయింది. అది కూడా చాలా మంచిగా పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, మంచిగా తింటుంది అనమాట స్పీడ్గా. చాలా బాగా చేసింది అది చనిపోతే మాత్రం. అది మంచిగా దాన్ని పెద్దగా పెంచుదామని అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ అదైతే మనతో లేదు. ఈ అప్పుడప్పుడు అట్లా కక్కుకుంటే అనమాట లివర్ని, అదొక ప్రాబ్లం వస్తుంది వీటితో. అండ్ లివర్ పెట్టకుండా ఉండొచ్చు కదా మరి అని అంటే, ఇందులో కొన్ని ఫిషెస్ అయితే మొత్తానికి నాన్ వెజ్కి అలవాటు పడిపోయాయి అనమాట. అసలు పెల్లెట్స్ అవి తినవు. ఈ క్యాట్ ఫిష్ ఒకటి, ఈ ప్యారెట్స్ కూడా ఈ మధ్య అసలు పెల్లెట్స్ వస్తే తినట్లేదు, ఇంకా ఓన్లీ లివర్ అది తింటున్నాయి. సో ఈ ట్యాంక్ది అదనమాట కదా. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ పెట్. సో తర్వాత స్టార్ ఐటమ్ మన గుండు బాస్ రుద్రగాడ్ అనమాట. వీడినైతే అసలు క్రేజీగా ఇంటికి తీసుకొచ్చాను అనమాట. అసలు మొత్తం వెరైటీ స్టోరీ వీడిది. ఫస్ట్ నేను వెళ్ళింది అక్కడ తీసుకుందామని వేరే ప్రోడక్ట్, ఏదో శాండోస్ ఆయిల్ ఏదో తీసుకుందామని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ నేను చూస్తా, ఇంకా మనం తెలిసిందే కదా మన హాబీలో ఆ పిచ్చే అలాంటిది, అన్నీ చూస్తాం. ఏ షాప్కి ఏం తీసుకోవడానికి వెళ్ళినా, ఏ అక్వేరియం షాప్కి వెళ్ళినా మనం అన్ని ఫిష్లో ఒక రౌండ్ వేస్తాం. అట్లా వేస్తే నాకు వీడు విపరీతంగా నచ్చేసాడు, పిచ్చిగా నచ్చేసాడు. అయితే వీడి రేటు కూడా చాలా ఎక్కువ చెప్పారనమాట అప్పుడు నాకు. వీడి రేట్ అంటే వీడి సైజ్కి 2500 చెప్పారు అప్పుడు. అది చాలా తక్కువ, వాడు చిన్నగా ఉండేవాడు. 2500 బయట వేరే షాప్స్లో వీడినే అదే ఇలా ఫ్లవర్ ఆన్నే 1500-1000కి అట్లా కూడా చెప్తున్నారు ఆ సైజు ఫ్లవర్ ఆన్. ఇంకా కానీ నాకు మాత్రం వీడు పిచ్చగా నచ్చేసాడు అనమాట. నాకు వీడే నచ్చాడు. ఇంకా 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 అయితే అయినాయి రాబాయ్ డబ్బులు, నాకు వీడు విపరీతంగా నచ్చేసాడని చెప్పి ఇంకా
వీడిని తీసుకున్నాను అనమాట. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా తెచ్చాను. మళ్ళీ వీడిని తీసుకుంటే ఒక ట్యాంక్ తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. ఇంకా అట్లా మొత్తం తీసుకున్నా. ఆ మొత్తం సెటప్ తీసుకొని అంటే అవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని వీడిని తెచ్చి ఫైనల్గా సెటప్ చేశాను అనమాట. మన గుండు బాస్ గాడిని చూడండి ఎంత కూటుగా ఇప్పుడు తయారాడు, ఎంత పెద్దగా తయారాడు, చాలా పెద్దోడు అయిపోయాడు అనమాట. వీడిని కూడా తెచ్చి ఒక 1-2 ఇయర్స్ అయిందేమో, నాకు టైం సరిగ్గా గుర్తులేదు. అయితే అప్పుడు నేను బిగినర్. ఫ్లవర్ ఆన్ ఎట్లా పెంచాలో అసలు నో ఐడియా, జీరో ఐడియా. వీడిది గుండెము తగ్గిపోతూ ఉంది. అసలు మొత్తం నాకు ఫుల్ భయమైంది. అరే ఏంట్రా ఇట్లా అయిపోతుంది అని చెప్పి తర్వాత ఫుల్ రీసెర్చ్ చేశాను, అది చేశాను. నాకు తెలిసిన వాళ్ళు అందరిని అడిగాను. ఇంకా మొత్తం ఫుల్ రీసెర్చ్ చేసి ఇట్లా పెంచాలి, అట్లా పెంచాలి. తర్వాత మీరు కూడా మీలో చాలామంది నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా నాకు కమెంట్స్ పెట్టారు, ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పారు. అట్లా అవన్నీ చూశాను, అవన్నీ చదివి ఇది చేసి ఫైనల్గా ఈ ట్యాంక్ అయితే తయారు చేశాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనోడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఫిల్టరేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, లైటింగ్ కానీ అన్నీ ఇంకా పర్ఫెక్ట్గా ఇప్పుడు మనోడు నీట్గా ఇట్లా పెద్దోడు అవుతున్నాడు అనమాట రోజుకి. సో అదనమాట మన రుద్రగాడి స్టోరీ. నాకు వీడైతే ఇంకా విపరీతంగా ఇష్టం. వీడైతే ఇంకా నీళ్ళల్లో ఉన్న కుక్క లాంటోడే అనమాట రుద్ర. అట్లాంటోడు అనమాట. వీడు మస్తు గుర్తుపడతాడు, నన్ను గుర్తుపడతాడు, మా మమ్మీని గుర్తుపడతాడు, మా తమ్ముని గుర్తుపడతాడు, అందరిని సపరేట్ కూడా గుర్తుపడతాడు. ఒక్కొక్కళ్ళు వస్తే ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతాడు అనమాట వీడు. సో అది రుద్రగాడి స్టోరీ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద అనదర్ పెట్. తర్వాత స్టార్ ఐటమ్ వచ్చేసి మన క్యాట్ ఫిష్ బాబాయ్ అనమాట. బాబాయ్ ఎంత పెద్దగా అయిపోయాడో చూడండి. బాబాయ్ నా కాలు కంటే పెద్దగా అయిపోయాడు అనమాట ఇప్పుడు. సో వీడిని చూసినప్పుడైతే నేను మస్తు ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే మనకి టైగర్ షెవల్నోస్ క్యాట్ ఫిష్ తెలుసు, రెడ్ టైల్ క్యాట్ ఫిష్ తెలుసు. ఆ రెండిట్లకి క్రాస్ బ్రీడ్ అనమాట వీడు. సో నేను మస్తు ఎక్సైట్ అయ్యాను వీడిని తీసుకుందామని చెప్పి. సో వీడిని తీసుకొచ్చాను అనమాట ఇంటికి. వీడు తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేవాడు. తర్వాత వీడు ఎంత పెద్దగా అయిపోయాడు చూడండి. వీడు ఒక్కొక్క చేపని వీడు ఒక్కొక్క చేపని తినడం కూడా స్టార్ట్ చేస్తాడనమాట. చంపేశాడు, అది చేసాడు, ఇది చేసాడు ట్యాంకుల్లో. తర్వాత ఆ ఫిష్ని మార్చాం, ఈ ఫిష్ని మార్చాం, ట్యాంకుల్లో నుంచి అట్లా చేసాం, ఇట్లా చేసాం. తర్వాత వీడిని స్నేక్ హెడ్ కొట్టాడని చెప్పి స్నేక్ హెడ్ని సపరేట్ చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఫైనల్గా అయితే ఇప్పుడు బట్టుగా నేను వెళ్ళి కొడతాను, మీరు ఎవరేమనుకోకండి. సో ఇంకా ఇచ్చేసి మనల్ని ఫైనల్గా ఇప్పుడు ఈ ఎల్లో పాండులో వేసామన్నమాట. ఇందులో వీడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఫుల్ హ్యాపీగా తిరుగుతున్నాడు, మస్తు తింటాడు. తిండిపోతాడికి తిండి పెడితే చాలన్నమాట. సో నీ అమ్మ బట్టు. సో అదనమాట మన క్యాట్ ఫిష్ గాడి స్టోరీ. సో వీడంటే కూడా నాకు చాలా ఇష్టం. వీడికి ఫీడింగ్ చేస్తూ ఉంటే అప్పుడు వస్తుంది అనమాట యాక్చువల్ మజా ఈ క్యాట్ ఫిష్ గాడికి. సో అది మాన్సర్ ఫిష్లు అంటేనే ఫీడింగ్ అనమాట. ఫీడింగ్ చేస్తున్నప్పుడు వస్తుంది మజా, వేరే లెవెల్ మజా అనమాట అది. సో అది మన క్యాట్ ఫిష్ గాడి స్టోరీ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద అనదర్ పార్ట్. అయితే మధ్యలో ఒక ఐటెం మర్చిపోయా, అదే మన గప్పి ఫిష్ పాండ్ అనమాట. ఇదిగోండి ఈ పాండ్ నేను ఎప్పుడో సెటప్ చేశా. ఇదిగోండి పాండ్. అయితే ఇది ఎంత క్లీన్ చేసినా అది అట్లనే డస్టీగా అయిపోద్ది అనమాట, పట్టించుకోకండి. ఇదిగోండి ఇందులో చాలా గప్పీస్ ఉంటాయి, అసలు మీకు కనిపించవు, ఒకటి కూడా కనిపించదు గప్పి. కాకపోతే ఇందులో చాలా గప్పీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన దగ్గరే పుట్టినాయి. నేను ఇందులో అప్పుడు తెచ్చి కొన్ని గప్పీస్ వేసాను. ఇది మొత్తం ఇంకా దాన్ని ఏమంటారు, ఇట్లా బయోలాజికల్ ఇకోసిస్టమ్ ఏమంటారు, ఇది అట్లాంటి ఒక న్యాచురల్ పాండ్ లాంటిది అనమాట ఇది. ఇందులో ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్న ఆకులన్నీ పడుతూ ఉంటాయి, ఏది పడుతుంది అది పడుతుంది. ఇప్పుడు వాటర్ అయితే క్లియర్ అయిపోయింది, మరి ఏమైందో తెలియదు, ఇది సమ్మర్ వల్ల లేకపోతే ఏంటో నాకు తెలియదు. కానీ ఇట్లా డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోయి ఒక లేయర్ లాగా నీట్గా సెటిల్ అయిపోయి పైన మొత్తం ఇట్లా ఫిషెస్ అల్ట్రా క్లియర్లో కనిపిస్తున్నాయి. ఇది ఈ మధ్య అయింది ఇట్లా ఎందుకైందో నాకైతే తెలియదు, కానీ సూపర్ అనమాట. మనకి ఇప్పుడైతే ఫిషెస్ అయితే నీట్గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఫ్రైస్, గప్పి ఫ్రైస్, ఇంకా పెద్ద పెద్ద కింద ఉంటాయి, అట్లుంటాయి. సరిగ్గా ఫోకస్ కూడా అవ్వట్లే. ఈ పాండ్ ఇదొక పాండ్ అనమాట. అసలు ఈ పాండ్ మొత్తం కనిపిస్తుంది బాల్కనీలో అనుకుంటే అసలు ఈ పాండే కనిపించదు బాల్కనీలో. ఇదిగోండి ఈ చెట్ల మధ్యలో అసలు ఆ పాండ్ కనిపిస్తుందా? సో అది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ పెట్. సో తర్వాత స్టార్ ఐటమ్ వచ్చేసి మన అవతార్ గాడ్ అనమాట. అవతార పురుషుడు. ఈ ట్యాంక్ ఎంత క్లీన్ చేసినా ఇది ఇట్లానే అయిపోద్ది అనమాట, ఎందుకంటే సన్లైట్ వస్తూ ఉంటుంది. ట్యాంక్ ఇష్టం వచ్చినట్టు ఇట్లా మొత్తం ఆల్గే ఫామ్ అది ఇది ఫామ్ అయ్యిద్ది. ఈ ట్యాంక్లో అవతార పురుషుడు అని ఒకడు ఉంటాడు, ఆడు బయటికి వస్తలేడు. ఆడు ఇప్పుడు నేను వెళ్ళాను కొడాలే, అది కూడా వచ్చాడు బయటికి. అరే ఎక్కడున్నావు భయ్యా నువ్వు, నాకు కనిపిస్తలేవు.
అంటే ఇందాక నుంచి లైట్ వేయలేదన్నమాట. ఇదిగోండి పారిపోతున్నాడు, అదిగోండి వెళ్ళి దాంకున్నాడు, అదిగోండి. సో వాడు దాంకుంటున్నాడు, సరేలేండి వాడు భయపడుతున్నాడు. సో వీడు అనమాట మన అవతార పురుషుడు. వీడిని తర్వాత తెచ్చాం. అయితే వీడితో పాటు ఈ ట్యాంకులో చాలా ఐటమ్స్ని తెస్తూ ఉన్నాం. వీటితో పాటు 2 అవి తెచ్చాం, ఇంకా పోలార్ ప్యారెట్స్ 2 వైట్వి తెచ్చాం. ఆ తర్వాత సర్పేటెట్రల్ వేసాం, అవి వేసాం. అవన్నీ కూడా మెల్లిమెల్లిగా చనిపోతూ ఉన్నాయి అన్నమాట. సో అన్నీ మెల్లిమెల్లిగా చనిపోయి ఇప్పుడు అవతార్ గాడు మాత్రమే మిగిలాడు ఆ ట్యాంకులో. అవతార్ గాడితోనే స్టార్ట్ చేసే ఆ ట్యాంక్, ఇప్పుడు అవతార్ గాడే ఉన్నాడు అనమాట ఆ ట్యాంకులో. అవతార్ కంటే ముందు క్రిష్ అని ఒక క్రేఫిష్ ఉండేది ఫస్ట్. ఆ క్రేఫిష్ ఈ తర్వాత ఆ క్రేఫిష్తో పాటు అవతార్ని వేసాను. అవి కొట్టుకున్నాయి. ఇక అవతార్ భయపడి ఆ క్రిష్ భయపడి చనిపోయిందేమో, ఇంకా లేండి ఆ స్టోరీ. సో ఇప్పుడైతే ట్యాంకులో అవతార్ మాత్రమే ఉన్నాడు అనమాట. ట్యాంక్ ఇట్లుందని ఏమనుకోకండి, వాటర్ ఫిల్ చేయాలి. సమ్మర్ వల్ల అన్ని ఊరికే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో అది లెట్స్ మూవ్ ఆన్ టు ద పెట్. నీరు 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 రైతు కంట నీరు చూడనైనా చూడరెవరు. కొండాపూర్ గాడు పడుకుంటున్నాడు. ఇదిగోండి సౌండ్ చేశాయని చెప్పి లేస్తున్నాడు అనమాట మెల్లిగా. మన స్పిరిట్ గాడు వీడే అనమాట తర్వాత స్టార్ ఐటమ్. వీడి ముందు చీచు ఉండేవాడు, అదంతా మీకు తెలిసింది ఆ స్టోరీ. ఇంకా సో స్పిరిట్ గాడిని తెచ్చాం. చూడండి చాలా పెద్దగా అయిపోయాడు అనమాట మనోడు, మస్తు పెద్దగా అయిపోయాడు. ఇదన్నమాట వీడి సామ్రాజ్యం. బాబు లేస్తావా జరా లేస్తావా బాబు. ఇదిగోండి మన కూతు బాబు ఎంత కూటుగా ఉంటాడు చూడండి. వీడు సిరియన్ హ్యామ్స్టర్ అనమాట, మస్తు పెద్దోడు అయిపోయాడు. ఇంకా వీడు కూడా నాకు హ్యామ్స్టర్ని పెంచుకోవాలి అని చెప్పి నాకు అనిపించి వీడిని తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ చీచుగాడు ఉండేటోడు, ఇంకా చీచుగాడు ఫుల్ అలవాటు అయిపోయాడు. అది వుడ్ షేవ్ వాడడం వల్ల చీచుగాడు ఈరోజు మనతో లేడు. సో ఇంకా చీచుగాడు లేకపోతే అసలు మాకు ఇక్కడ ఈ స్పాటే ఏదోలాగా అయిపోయింది అనమాట. మాకు ఈ రింగులో ఆ చీచుగాడు తిరుగుతూ అట్లా మొత్తం అలవాటు అయిపోయింది ఫుల్. సో ఇంకా చీచుగాడి ప్లేస్లో వీడిని తీసుకొచ్చామన్నమాట, స్పిరిట్ గాడు. వీడిది మొత్తం కంప్లీట్ వేరే క్యారెక్టర్ అనమాట. ఒక్కొక్క జంతువుది ఒక్కొక్క మేనరిజం, ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. అది పెంచే వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది అనమాట. సో వీడు స్పిరిట్ గాడు, వీడు నైట్ అయితేనే లేస్తాడు, మార్నింగ్ అంతా పడుకుంటూ ఉంటాడు. అండ్ ఇది కూడా వీడు బొమ్మే, వెళ్ళి ఆడుకోపో. సో అది. అండ్ తర్వాత పెట్ వచ్చేసి మన ఓరియో గాడు అనమాట. ఓరియో బాబు సారీ. ఇదిగోండి ఈడిని వస్తే ఓరియో బాబు కదా. ఈడెంత అనమాట. ఈడు ఫుల్ మెస్సీ, ఎంత అన్నా క్లీన్ చేయండి. ఇది రోజుకి 2 times క్లీన్ చేయాలన్నమాట. ఇది ట్రే అయినా కానీ ఇట్లా అయిపోతుంది. మళ్ళీ క్లాత్ కూడా మారుస్తూ ఉండాలి, ఫుల్ మెయింటెనెన్స్. వీడికి ఎవడు గిన్నీ పిగ్ అని పేరు పెట్టారో కానీ కరెక్ట్గా పెట్టారనమాట వీడికి గిన్నీ పిగ్ అని చెప్పి పేరు. సో వీడి గిన్నీ పిగ్ అని ఎవరు పేరు పెట్టారో తెలియదు కానీ కరెక్ట్గా పెట్టాడనమాట. ఎందుకంటే వీడు నిజంగానే పిగ్, పందిలాగా మొత్తం ఎట్లా పాడి చేస్తాడంటే ట్యాంక్ మొత్తం ఇట్లా ఖరాబ్ చేసేస్తాడనమాట. వాడి ఇల్లు మొత్తం చూసారు ఎట్లా చేశాడో. మళ్ళీ ఇందులో ఉచ్చబోస్తాడు, ప్లేసే లేనట్టు. ఆడి వాటర్లోనే ఆడు ఉచ్చబోసి డొల్లి ఏదేదో చేస్తాడనమాట, చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటాడు. సో గిన్నిపిగ్గాడు. వీడిని ఎక్కువ కేజీలో పెట్టం, చెప్పాలంటే తక్కువ పెడతామన్నమాట. ఇంకా స్నూఫీ బట్టు ఉన్నారు కాబట్టి పెట్టాము. స్నూఫీ గాడికి వీడికి అలవాటు అయిద్ది అనుకున్నాం కానీ అవ్వదు. మ్యాక్సిమం వీడిని తీసుకొని ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాల్కనీలో పెట్టట్లే, నార్మల్గా అయితే బాల్కనీలో పెడతాం. ఆ బాల్కనీ ఉన్న రూమ్లో పెట్టి వదిలేస్తాం అనమాట. మా తమ్ముడు రూమ్లో ఆడు బాల్కనీకి వెళ్తాడు వస్తాడు అట్లా ఆడుకుంటుంటాడు. ఇప్పుడైతే ఈ రూమ్లో పెడతాం. అప్పుడప్పుడు స్నూఫీగాడు ఆ రూమ్లో ఉంటే వీడిని ఈ రూమ్లో పెడతాం, స్నూఫీగాడు ఈ రూమ్లో ఉంటే వీడిని ఆ రూమ్లో పెడతాం, అట్లా అనమాట. అట్లా పెడతాం. వీడు ఆడుకుంటూ ఉంటాడు, ఇంకా ఆ పాలకూర అవి వేస్తాం, వీడు తింటూ ఉంటాడు అనమాట. అది మన ఓరియో గాడు. వీడిని మన సబ్స్క్రైబర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఒకసారి మన సబ్స్క్రైబర్ మనకు డిఎం పెడితే ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే నేను ఫుల్ ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ చూద్దాం అనుకొని ఫొటోస్ అడిగితే చూస్తే పిచ్చా క్యూట్ ఉన్నాడు, ఇంకా ఫుల్గా నచ్చేసి వీడిని తెచ్చుకున్నాను అనమాట. అది మన ఓరియో గాడి స్టోరీ. వీడిని కూడా చిన్నప్పుడు తెచ్చుకున్నా, మస్తు పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు వీడికి త్వరలో ఒక పిల్లని పట్టుకురావాలి, తీసుకొద్దాం. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద అనదర్ పెట్.
తర్వాత వచ్చేసి రఘురామ్ రాజాని చూపించాలి, బట్ ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఇప్పుడు ఓన్లీ రామ్ మాత్రమే మిగిలాడనమాట ఈ ట్యాంక్లో. రఘు లేడు, అండ్ దెన్ రాజా కూడా లేడనమాట. ఫస్ట్ అయితే ట్యాంక్లో అసలు నీళ్ళు బాగా తగ్గిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ ఫిల్ చేద్దాం. తర్వాత ఏం జరిగిందో చెప్తా. సో ఏమైందంటే ఫస్ట్ మోల్టింగ్ అనమాట. మొత్తం స్టోరీ కూడా ఇవి మోల్టింగ్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏమైందంటే ఇవి మోల్టింగ్ చేసిన తర్వాత ఈ రామ్గఢ్ వెళ్ళి వాటిని తినేస్తున్నాడు అనమాట. వీడు ఫస్ట్ స్టార్టింగ్లో రఘురామ్ అని చెప్పి ఇంకొకటి ఉండేది, రఘు అని ఉండేది, మీ అందరికీ తెలిసిందే. సో వాడు కూడా మోల్టింగ్ చేసినప్పుడు వీడాన్ని తినేసాడు. సో అట్లా తినేసాడని చెప్పి హైడింగ్ స్పాట్స్ మొత్తం పెంచేశాను అనమాట. ఆ మొత్తం దూది పెట్టి అది పెట్టి ఇది పెట్టి మొత్తం పెంచేసా. తర్వాత చాలా రోజులు ఆ రఘురామ్ రాజా ముగ్గురు మంచిగా ఉన్నారు కలిసి. తర్వాత ఏమైందో ఇక రాజా ఫస్ట్ మోల్టింగ్ చేశాడనమాట. మోల్టింగ్ చేసిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాడు, ఒక 1-2 days మంచిగానే ఉన్నాడు, ఫీడింగ్ తీసుకున్నాడు అన్నీ. ఇక తర్వాత 3rd day అయితే చనిపోయాడు అనమాట. వాడు ఎందుకు చనిపోయాడు కూడా నాకు అసలు అర్థం కాలేదు. ఏది తినలేదు, వీడు కూడా తినలేదు మొత్తం, కానీ వాడైతే చనిపోయాడు అనమాట. అప్పుడు నాకు మస్తు బాధ వేసింది. నేను ఇక అరే ఇట్లా అయ్యింది అనుకునే 2nd dayకే ఆడు కూడా చనిపోయాడు అనమాట. వాడు కూడా మోల్టింగ్ చేశాడు, నైట్ మోల్టింగ్ చేశాడు, మార్నింగ్ కల్లా చనిపోయాడు. వాడినైతే ఇది తినేసింది కూడా, వాడి ఫేస్ అది ఇది కూడా ఇది తినేసింది. ఇది అప్పుడు రఘుగాడిని కూడా అట్లనే చేసింది, ఇప్పుడు వాళ్ళని కూడా అట్లనే చేశాడనమాట. సో అది ఇప్పుడు మళ్ళీ ట్యాంకులో రామ్ ఒక్కడే ఉన్నాడనమాట. రఘు ఇంకా రాజా అయితే లేరు. రఘు ఇంకా రాజా అయితే లేరు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ద సాడ్ న్యూస్. సో అదనమాట. ఇంకా నేనేమీ తేలేదు. ఇంకా సరే వీడు ఇట్లా చేస్తున్నాడు కదా అని చెప్పి ఇంకా వీడిని మాత్రమే ఉండనిస్తున్నాను ఈ ట్యాంక్లో. అదే సేఫ్ అండ్ అదే బెటర్ ఏమో మేబీ. సో అందుకని ఇట్లా చూద్దాం, దీని గురించి ఇంకా తర్వాత ఆలోచిద్దాం. సో ఇప్పుడైతే రామ్గఢ్ ఉన్నాడు, వీడైతే పర్ఫెక్ట్ ఉన్నాడు అనమాట, మంచిగా ఫీడింగ్ తీసుకుంటున్నాడు. వీడు కూడా మొన్ననే మోల్టింగ్ చేశాడు, అదంతా కూడా తినేసాడు అనమాట. వాడి షెల్ అది కొంచెం పార్టికల్స్ ఉంటే క్లీన్ చేశాను అనమాట. సో అది మన రఘురామ్ రాజా అప్డేట్. సాడ్ న్యూస్, బట్ ఇంకా హ్యాపెన్స్. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత కరెక్ట్గా పెంచినా ఇంకా ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఇంకా అంతా మన చేతుల్లో ఉండదు కాబట్టి ఇట్లా కొన్ని అవుతూ ఉంటాయి. అప్పుడే బాధ అనిపిస్తుంది, బట్ ఇంకా దట్స్ నేచర్, ఇంకా అది జరగాల్సిందే, జరుగుతూనే ఉంటుంది అనమాట. సో అది వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో అదనమాట. అండ్ దెన్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పెట్. ఆ తర్వాత స్టార్ ఐటమ్ వచ్చేసి ఈ పాండ్ అనమాట. ఈ పాండ్ స్టోరీ అయితే మీకు తెలిసిందే. దీన్ని నేను ఫస్ట్ మాన్స్టర్ ఫిష్ పాండ్ చేద్దామని చెప్పి తయారు చేశా. మాన్స్టర్ ఫిష్ పాండ్ తయారు చేద్దాం అనుకొని పాండ్ తయారు చేసా. ఇందులో చాలా మాన్స్టర్ ఫిష్లు వేసాను అనమాట. తర్వాత వాటికి సూట్ అవ్వలేదు, ఎందుకో తెలియదు కానీ ట్యాంకులో ఏ మాన్స్టర్ ఫిష్ కూడా సరిగ్గా సర్వైవ్ అవ్వలేదు. అవి ఇటు కొట్టుకొని అట్లా మొత్తం డ్యామేజ్లు అయ్యాయి అనమాట. కొన్ని చనిపోయాయి. అప్పుడు ఒక అలిగేటర్ గారు చనిపోయింది, రోలెక్స్. సో అట్లా అంతా జరుగుతూ ఉంది కాబట్టి డిస్టర్బెన్స్. మాన్స్టర్ ఫిషెస్ అన్నిటిని తీసేసి పాండ్ అంటే కోయి ఫిష్ కోసం, కోయి ఫిష్ అంటే పాండ్ కోసం అని చెప్పి కోయిస్ని పట్టుకొని వచ్చాను అనమాట. ఆగండి, ఇట్లా సడన్గా ఇప్పుడే వాటి ఆక్సిజన్ అదంతా ఆపేసాను అనమాట, ఫిల్టరేషన్ అది. సో వీటికి ఫుడ్ వేద్దాం. వీటికి ఫుడ్ వేయగానే బయటకు వస్తాయి. ఒక సెకండ్, ఇదిగోండి ఇప్పుడు అన్నీ వస్తాయి, వెంటనే చూపిస్తా. ఇదిగోండి వస్తున్నాయా ఆవులు అనమాట. ఇట్లా ఫుడ్ వేయగానే ఇంకా భయం లేదు, ఏం లేదు, అన్నీ వచ్చేసినాయి చూసారా. సో ఇవన్నమాట క్యూట్ కోయిస్. మొత్తం అయిపోద్ది అనమాట, ఎంత ఫుడ్ వేస్తే అంత 1 secondలో అయిపోద్ది. సో షార్క్ గార్డ్ కూడా ఉన్నాడు చూడండి, వాడు ఒక్కడే అనమాట ఈ ట్యాంకులో. మాన్స్టర్ ఫిష్లతో కూడా ఉన్నాడు, ఇప్పుడు కోయిస్తో కూడా ఉంటున్నాడు. సో ఇదిగోండి మంచి కోయిస్ అనమాట. ఇవన్నీ మంచి జపనీస్ క్వాలిటీ కోయిస్ అనమాట. ఈ కోయిస్కి అయితే ఇప్పుడు ఈ ట్యాంక్ పర్ఫెక్ట్. 7 తెచ్చాను, 7 వేసాను అనమాట, చాలా ఫర్ రీజన్. సో ఈ 7 కోయిస్ మంచిగా హెల్దీగా మంచిగా ఆడుకుంటూ అట్లా తిరుగుతున్నాయి అనమాట. అసలు ఈ కోయిస్ని వేసాకే పాండ్ కళ వచ్చింది చెప్పాలంటే. ఈ కోయిస్ వేయకముందు ఆ మాన్స్టర్ ఫిష్లు కూడా సరిగ్గా కనిపించే కాదు, ఇప్పుడు మంచిగా తిరుగుతున్నాయి, కనిపిస్తున్నాయి. వాటిని కూడా చాలా స్పేషియస్గా బాగుంది. ఇవి చాలా పెద్దగా అయిపోతే వీటికి ఇంకా పెద్ద సెటప్ చేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పెట్. తర్వాత ఐటమ్ ఇందులో ఉందన్నమాట, ద డేంజరస్ చేప ఆన్ ద ప్లానెట్ అలిగేటర్ గార్. అది కానీ చూసారా ఎట్లా ఎగురుతున్నాడో. వాడికి ఫీడింగ్ ఇట్లా పై నుంచి పెట్టి అలవాటు చేసాం. సో వాడు ఫుల్ ఇట్లా పైకి ఎగురుతూ ఉంటాడు అనమాట ఎప్పుడు. సో వీడిని కూడా తెచ్చి ఫస్ట్ మాన్స్టర్ ఫిష్ ట్యాంకులో వేసాం. వీడు రోలెక్స్ గుర్తు అనమాట. నాకు అలిగేటర్ గారు చాలా ఇష్టం, సో తెచ్చాను. మాన్స్టర్ ఫిష్ ఇష్టం కాబట్టి
ఇంకా వీడిని తెచ్చి ఫస్ట్ ఆ మాన్స్టర్ ఫిష్ ట్యాంక్లో వేసాను, కానీ వీడు మెల్లిగా అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో వీడు ఇంకా వేరే చేపల్ని చంపేయక ముందే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఇందులో వేసాను అనమాట టెంపరీగా. చూస్తున్నా ఇప్పుడు నేను పెద్ద సెటప్ చేద్దామని చెప్పి బాల్కనీలో ఒక పెద్ద పాండ్ లాగా కట్టుదామని అనుకుంటున్నా, ఒక పెద్ద మాన్స్టర్ ఫిష్ పాండ్ మళ్ళీ బాల్కనీలో కట్టి వీడిని వేద్దాం అని అనుకుంటున్నా. సో చూడాలి, అదే వీడిని ఒక పెద్ద సెటప్ చేసి మంచి సెటప్ చేసి వేస్తాను అనమాట త్వరలోనే. సో ఇప్పుడైతే మనోడు ఇక్కడ ఉన్నాడు, ఇంటాక్ట్ ఉన్నాడు, మస్తు తింటాడు అనమాట ఫుడ్. వీడికి ఫీడింగ్ చేసి కూడా చూపిస్తా ఒక వీడియోలో. సో ఇది మనోడి అప్డేట్ అనమాట. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పెట్. ఇదిగోండి, తర్వాత వచ్చేసి ఈ బ్యూటిఫుల్ షెల్ అక్వేరియం అనమాట. దీన్ని నేను చాలా ఇష్టంగా తయారు చేసుకున్నాను. చాలా టైమే పట్టింది, కానీ చాలా ఇష్టంగా చాలా కష్టపడి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఈ ట్యాంక్ని అయితే నేను తయారు చేశాను అనమాట. పాండిచ్చేరి నుంచి ఈ షెల్స్ తెచ్చుకొని ఇలా ఈ బ్యూటిఫుల్ సెటప్ చేశాను అనమాట. ఇది నేను మా నానమ్మ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను ఈ పెద్ద షెల్. ఇది తెచ్చుకొని పెట్టి ఇట్లా ఒక బ్యూటిఫుల్ సెటప్ చేశాను. చూడండి ఎంత మస్తు ఉందో. ఇది అసలు మొత్తం హాల్కే లుక్ అనమాట. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంటే టీవీ చూడాలా ట్యాంక్ చూడాలా అర్థం కాదు, అంత బాగుంటుంది అనమాట ఇది. అదిగోండి అక్కడ ఒక జీబ్రాలో వచ్చింది. అండ్ ప్లస్ ఇక్కడే ఒకటి ఉంటుంది, ఒక ఫిష్, అది కనిపిస్తలే, అది కూడా ఉంటుంది అనమాట. అదైతే అసలు కనిపించట్లేదు. అది ఎక్కడుంది, అది ఎక్కడ, అదిగోండి వెనకాల దాంకుంది. దాన్ని లెమన్ బార్బేది అంటారు, అది కూడా మస్తు ఉంటుంది అనమాట. సో ఇవన్నమాట ఈ ట్యాంకులో ఉన్నాయి. అయితే దీంట్లో చిన్న చిన్న ఫిష్లు చాలా తెచ్చేసానా, ఆ ఫిష్లు అసలు ఏమయ్యా నాకు తెలియదు. అవి అయితే మొత్తానికి మాయమే అయిపోయినాయి అనమాట. ఒక్కొక్కటిగా మాయమైపోయినాయి. ఏది తినేసిందో తెలియదు, అవి అయితే మాయమైపోయినాయి అనమాట. చిన్న ఫిష్లు. ఇంకా సర్లే అయితే అవద్దని ఫిక్స్ అయినా. ఇంకా చిన్న ఫిషెస్ అవి సరిగ్గా బతకట్లేదు, ఎందుకో తెలియదు. అంటే నేను సరిగ్గా ట్యాంక్ సెటప్ చేసి సరిగ్గా ప్లాంట్స్ పెట్టి సరైన ట్యాంక్ మెట్స్ వేస్తే అవి సర్వైవ్ అవుతాయి. సో ఇప్పుడైతే సర్వైవ్ అవ్వలేదన్నమాట. సో ఉన్నాయి ఇవే. ఇవన్నీ ఇందాక దాకా ఇప్పుడు లైట్ కట్టేసింది కదా, సో ఇవన్నీ పడుకుంటున్నాయి అనుకుంటా. నార్మల్గా అయితే తిరుగుతూ ఉంటాయి. ఈ వైట్వి రెండైతే మస్తు యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో అది ఈ ట్యాంక్. అండ్ దెన్ నెక్స్ట్ పెట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఒక బెటా ఫిష్. ఈ బెటా ఫిష్ని నేను హైమా ఆక్వాటిక్స్లో తీసుకున్నాను. సో దాన్ని ఈ టీవీ ట్యాంక్లో వేసి పెట్టాను అనమాట. ఇది కూడా అన్నిట్లో వాటర్ తగ్గిపోతుంది స్పీడ్గా. అమ్మ ఎన్నిసార్లు నింపుతున్నా కానీ తగ్గిపోతుంది అనమాట. అదొక ప్రాబ్లం ఈ సమ్మర్లో, అంత వేడిగా ఉంది. సో ఇదొక బ్యూటిఫుల్ బెటా ఫిష్ అనమాట. అండ్ దెన్ ఇంకో బెటా ఉంది. ఆ బెటా వచ్చేసి ఇదన్నమాట. ఈ బెటా ఫిష్ పేరు వీరుడు సూర్యుడు ధీరుడు. అంటే సారీ, మన ఛానల్లో నాకు పేరు పెట్టే రైట్ లేదు కదా. సో వీడికి మీరు ఒక నామకరణం చేయండి ఇప్పుడే. వీడికి ఒక పేరు పెట్టండి, ఏ పేరుకి ఎక్కువ లైక్స్ వస్తాయో అది. సో వీడి స్టోరీ విన్నాక వీడికి పేరు పెట్టండి. వీడేంటంటే వీడిని ఇంకొక బెటా ఫిష్ని పక్కకి పెట్టామన్నమాట. ఆ బెటా ఫిష్ దుంకేసుకున్నాయి. అప్పుడు పెట్టిన ట్యాంకుల్లో మూతలు లేవు. సో ఇది ఆ బెటా ఫిష్ దుంకేసుకొని అవి రెండు కొట్టుకున్నాయి. ఆ బెటా ఫిష్ ఏమో పూర్తిగా చనిపోయింది అనమాట. అది చనిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇవన్నీ కూడా అసలు నేను చూడనప్పుడు జరిగింది. అసలు దుంకవని అనుకున్న మూతలు కూడా పెట్టా, అవి ఎట్లా దుంకాయో తెలియదు కానీ దుంకాయి. సో అదైతే చనిపోయింది. సో ఈ బెటా ఫిష్ అనేది సర్వైవ్ అయిందనమాట. సో చూడండి, ఇది ఫుల్ మూన్ బెటా ఫిష్. మళ్ళీ ఫుల్ మూన్ బెటా ఫిష్ ఎట్లయిందో చూడండి, ఇట్లా హెచ్ఎంపీకే లాగా తయారైంది మొత్తానికి. కానీ ఫుల్ యాక్టివ్ అనమాట, ఫుల్ యాక్టివ్. అసలు తిరుగుతూనే ఉంటుంది. అసలు అది బెటా ఫిషా లేకపోతే ఏం ఫిషో కూడా అది అర్థం కాదు. నార్మల్ ఏదో గోల్డ్ ఫిష్ తిరిగినట్టు అది చూసారు దాని మూమెంట్, అది అట్లా మొత్తం తిరుగుతూనే ఉంటుంది. సో ఇది నాకు బాగా నచ్చేసి దీన్నే పెట్టేశాను అనమాట ఈ ట్యాంక్లో. ఇది ఎప్పుడు షార్ట్స్లో చూపించలేదు. సో దీనికి మీరు నామకరణం చేయండి. దీని స్టోరీ మొత్తం విన్నారు కదా, దీని వీరత్వం. సో ఇప్పుడు దీనికి ఒక మంచి పేరుని నామకరణం చేయండి. దేనికి ఎక్కువ లైక్స్ వస్తాయో అదే పేరుగా పెట్టేస్తాను. సో ఇదే అనమాట ఇంకా లాస్ట్ పెట్ మన ఇంట్లో. సో అదనమాట రఘురామ్ రాజా పెట్ కలెక్షన్. అమ్మ ఈ సమ్మర్లో మొత్తం చూపించేసరికి మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది అనమాట, చెమటలతో నిండిపోయి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న ఈ మినీ జూ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియో అంటే వస్తాయి. ఆ వీడియోస్లో ఒక వీడియో హోమ్ టూర్ వీడియో కూడా చేస్తానన్నమాట. పెట్స్ కాకుండా మా ఇల్లంతా ఎలా ఉంటుంది మొత్తం చెప్తాను. హోమ్ టూర్ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. ఎందుకంటే మీలో చాలామంది హోమ్ టూర్ అని చెప్పి అడుగుతున్నారు. ఫాస్ట్గా 200K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేసేయండి, నేను హోమ్ టూర్ వీడియో తెస్తాను. సో అదనమాట మ్యాటర్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్ మీ ముందుకి వస్తూనే ఉంటాయి. ఫైనల్గా
నేను మీ రఘురామ్ రాజా. బాయ్ బాయ్, లవ్ యూ గైస్. మర్చిపోయాను అనుకున్నారా? నెవా ద బట్టు మహారాజు బట్టు భాయ్ని ఎట్లా మర్చిపోతాను అనుకున్నారు గాయస్. సో మన బట్టు గాడిని తేడం అయితే అసలు కంప్లీట్ వెరైటీ స్టోరీ అనమాట. ఫస్ట్ ఏమైందంటే నేను మా కజిన్తో వెళ్ళాను ఒక పెట్ షాప్కి. ఆ పెట్ షాప్ బయట ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఈ కలర్ కోడ్లు అంటారు కదా, అవన్నీ అమ్ముతున్నారు. ఆ చిన్నవి ఆ 10 రూపీస్వి అవి అమ్ముతున్నారు. అయితే వాడేమో ఫుల్ ఎక్సైటెడ్, తీసుకుందాం ఇది తీసుకుందాం, పెంచుకుందాం, నువ్వన్నా పెంచుకో లేకపోతే నేనన్నా మా ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటా అది అని చెప్పి వాడు ఫుల్ ఘోరం ఎక్సైట్ అయ్యాడు. అయితే నేను వద్దని చెప్పి అని తిట్టా. అరే ఏం వద్దురా బాబు, ఇవన్నీ ఎందుకురా పంచాయతీ, మళ్ళీ అది రెట్టలేస్తూ ఉంటుంది అది ఇది అని చెప్పి, మళ్ళీ స్నూఫీ మ్యాక్సిమం మళ్ళీ దాన్ని అటాక్ చేస్తుంది అది ఇది అని చెప్పి వద్దని చెప్పి మొత్తం వాడిని ఇక వద్దని చెప్పేసి వచ్చేసినాం మేము అక్కడి నుంచి వచ్చేసాక నెక్స్ట్ డే మా తమ్ముడు మమ్మీ ఒక ఎయిర్ పంప్ ఖరాబ్ అయిందని చెప్పి వాళ్ళు అటే దారిలో వెళ్తుంటే వాళ్ళని ఎయిర్ పంప్ తీసుకొని రమ్మన్నా. వాళ్ళు అదే షాప్కి వెళ్ళారు ఎయిర్ పంప్ కొందామని. అయితే అక్కడ మళ్ళీ ఇవే కలర్ కోడ్లు కనిపించాయి. మా తమ్ముడు ఫుల్ ఎక్సైట్ అయిపోయి 10 రూపీస్ ఇట్లు ఇచ్చి ఒక కోడి పిల్లని తీసుకొచ్చాడు. అదే బట్టు భాయ్. ఇక మా ఇంటికి ఏదన్నా వస్తే అది మ్యాక్సిమం ఇంకా మేము పెంచుకుంటాం అనమాట. బాండ్ ఊరికే ఫామ్ అయిపోతుంది. ఒక 1-2 డేస్లోనే ప్రేమ పెంచేసుకుంటాం. ఇంకా అట్లానే బట్టుగడి మీద కంప్లీట్గా ప్రేమ పెంచేసుకున్నాం. అన్న నీ గురించి మాట్లాడుతుంటే ఏం దిక్కుతున్నావు? ఇడియట్ బట్టు భాయ్. సో ఇక ఫుల్గా ప్రేమ పెరిగిపోయింది బట్టుగడి మీద. ఇక 2-3 డేస్ తర్వాత ఇక వీడిని పెంచేద్దాం. మీకు కూడా పెట్టా వీడియో, అసలు ఏంటి వీడిని పెంచాలా వద్దా అసలు ఏంటి అని చెప్పి నాకు కూడా అర్థం కాలే. తెచ్చిన వెంటనే అసలు ఏంటి అని చెప్పి వెంటనే వీడియో పెట్టా. ఇంకా మీలో చాలామంది పెంచు ఇక చాలామంది ఛాలెంజ్ కూడా చేశారనమాట నన్ను. పెంచు చూపి, దమ్ముంటే పెంచు చూపి, అది కలర్ కోడి 1 వీక్ కంటే ఎక్కువ ఉండదు అది ఇది అని చెప్పి అట్లా కమెంట్ చేశారు. ఇంకా నేను కూడా సరే మీరు కూడా మంచిగా ఎక్సైట్ ఫీల్ అవుతున్నారు, ఇక మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది అది ఇది అని చెప్పి ఇంకా పెంచుదామని ఫిక్స్ అయ్యి దీనికి స్నూఫీకి ఫ్రెండ్షిప్ చేపించి ఇది చేసి మొత్తం పెంచితే ఇప్పుడు మనోడే ఇంటికి లీడర్ అయిపోయాడు అనమాట. అది మన బట్టు మహారాజు స్టోరీ. సో అది guys, bye bye, see you in the next video. Love you guys, thanks for the love and support. మీ వల్లే ఈరోజు నేను రఘురామ్ రాజా యూట్యూబర్. బాయ్ బాయ్.